ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. యేసుప్రభు వారు ఈ లోకానికి మానవులుగా వచ్చి మన పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచారు. ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళు నూతన సృష్టి. అంటే మనం యేసుని తెలుసుకున్నాక పాపం నుండి దూరంగా ఉంటాం. చాలాసార్లు అన్నీ మార్చుకోలేము, కానీ నెమ్మదిగా దేవునిలో ఎదిగే కొలది చాలా పాపాల నుండి దూరంగా ఉంటాం. వేశ్యగా ఉన్న స్త్రీని అందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరణలో చంపాలి అని రాళ్లతో కొడతారు. కానీ యేసయ్య ఆమెను ముట్టి ఇంకా ఎన్నడూ పాపం చేయొద్దని క్షమాపణ ఇస్తాడు. ఒకసారి యేసయ్యని తెలుసుకున్నామంటే ఆయన క్షమాపణ మనం పొందుకున్నాం. వెంటనే ఆయన ఆజ్ఞ పాటించాలి. అదే ఇంకా ముందు వలె పాపం చేయొద్దు అని. మనం పాపం జీవితంలో మనం చచ్చిన వారమైతేనే యేసయ్యతో తిరిగి లెగుస్తాం. ఆమేన్.